అవుట్ అయిపోతారు. ఎందుకంటే ఎప్పుడు బయటికి రావాలో ఎవరికి తెలియదు. కానీ వాటిని వాడుకుని ఇన్ఫ్లుయెన్సర్స్ మాత్రం బాగుపడిపోతారు. వాళ్ళు బాగుపడతారు. ఇప్పుడు ఈ యాప్ల వల్ల చాలా ప్రమాదం. ఇండియన్ ఎకానమీ అతలాకుతలం అవుతుంది. ఇది కరెక్ట్గా దీన్ని అనాలిసిస్ చేస్తే ఎంత డబ్బు బయటకు వెళ్తుందో అనేది మీరు ఊహించలేరు, నేను కూడా ఊహించలేను. అసలు వందల కోట్లు పోవట్లేదు. కాదండి, దీంతో హవాలా కూడా మారుస్తున్నారు మనీని, హవాలా మనీ కూడా అవుతుందని చెప్పేసి అంటున్నారు. ఇప్పుడు యాప్ ఇప్పుడు కొత్త యాప్స్ వచ్చి ఇంతకుముందు యాప్స్ ఎట్లా ఉండేటి అంటే కసినో యాప్స్ బయట నుంచి వచ్చేటి, స్టూడియోస్ నుంచి ఆఫ్రికా, శ్రీలంక, నేపాల్, యూకే నుంచి వచ్చేటి. సో అప్పుడేముంటుండే అంటే తెలిసినోడే ఆడగలుగుతుండే. అప్పుడు అంటే అందరికి అందుబాటులో ఉండకపోయేది. వాడు క్రెడిట్ ఇవ్వాలి, క్రెడిటో లేకపోతే డిపాజిట్ పెట్టుకోనో వాడిస్తే మండే సెటిలింగ్ అవుతుంది. ప్రతి మండే రోజు నువ్వు ప్లస్సా మైనసా, నువ్వు మైనస్ ఉంటే మీ దగ్గర డబ్బు వీళ్ళు తీసుకుంటారు, ప్లస్ ఉంటే వాళ్ళు మీకు డబ్బు ఇస్తారు. సో దానికి లిమిటెడ్ యాక్సెస్ ఉంటుండే. అందరికి బుకింగ్ తెలియాల్సిన అవసరం లేదు కదా. ఇప్పుడు ఏమైనాయి, ఈ సోషల్ మీడియా వచ్చినాక వీళ్ళు ఏం చేస్తున్నారు, ఈ బ్యాంక్ అకౌంట్స్, వందల అకౌంట్స్ వేరే వాళ్ళ పేరు మీద తీసుకొని, ఎందుకంటే దాని మీద నజర్ ఉంటుంది, ఎక్కువ ట్రాన్సాక్షన్ అవుతుంది. ఈ 2 రోజులు 1 డే 2 days 3 days ఉంటాయి ఈ అకౌంట్స్, తర్వాత క్లోజ్ అంటే ట్రాన్సాక్షన్ క్లోజ్. అదే తర్వాత ట్రాన్సాక్షన్ మళ్ళీ వేరే వాళ్ళు వాళ్ళకి పర్సంటేజ్ ఇస్తారు. మీకు చెప్తాను, ఒక 3 days కి ఇవ్వండి మేడం, 4 days కి ఇవ్వండి మేడం, ఒక 3%, 4%, 5% ఇస్తాం మీ ట్రాన్సాక్షన్. సపోజ్ మీ 3 రోజులలో ఒక 10 లక్షలు మీ అకౌంట్ లో ట్రాన్సాక్షన్ అయిందనుకో, మీకు 30,000 50,000 ఇస్తే మీరు ఆడికే హ్యాపీ కదా. మీ అకౌంట్ వాడుకుంటాం మేము, 3-4 రోజుల తర్వాత మీ అకౌంట్ వదిలేస్తాం. మళ్ళీ దాంతో ఏం చేస్తున్నారు మీరు, ఎంత నమ్మబడుతున్నారు అవన్నీ ఏం తెలియదు నాకు, మీకు తెలియదుగా. అమాయకుల ఇంట్లో కూడా ఇప్పుడు తీస్తే చాలా పెద్ద రొచ్చ అవుతుంది.